అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, మనసులు కలిశాయి, మనువాడాలనుకున్నారు. పెళ్ళైపోయింది. కానీ వీడని నీడలా ముప్పు వాళ్ళను ఫాలో అవుతూనే ఉంది. సంథింగ్ ఈజ్ రాంగ్ అని వాళ్ళకు కూడా అర్థమైంది. కొన్నాళ్ళు అప్రమత్తంగా ఉంటే చాలు, ఆ తర్వాత వాళ్ళే అర్థం చేసుకుని తమని ఆశీర్వదిస్తారని భావించారు. కానీ వాళ్ళ ఆశ నిరాశ అయింది. పట్టు వీడని పుట్టింటి పగ పంజా విసరనే విసిరింది. ఎస్, వాళ్ళు అటాక్ చేశారు, త్రుటిలో ముప్పు తప్పింది. కానీ పుట్టింటి గండం ఇంకా వెంటాడుతూనే ఉంది. మాకు రక్షణ కావాలి అంటూ తెరపైకి వచ్చినటువంటి ఓ ప్రేమ జంట యథార్థ గాథ ఇది. లవ్, కాదల్, ప్రేమ మనసులు కలిసి నీతోనే జీవితమంటూ కలిసి నడవాలని హృదయాలు ఎన్నో ఉంటాయి. ఇదిగో ఈ జంటది అలాంటి గుండె చప్పుడే. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కలిసే బతకాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కూడా మేజర్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. చూస్తున్నారుగా, వాళ్ల ప్రేమకు ప్రతిరూపం ఓ బిడ్డ కూడా పుట్టేసింది. కానీ ముద్దు చేయాల్సిన అమ్మమ్మ, తాతయ్య, మామయ్యలు ఇంతవరకు చిన్నారిని చూడలేదు సరికదా. భరత్ నుంచి బిందుప్రియను దూరం చేయాలని చూస్తున్నారట. తనకు పట్టుచీర పెట్టమని అడగలేదు, నగలు ఆస్తులు అడగలేదు. తన భర్తతో తనను కలిసి ఉండనివ్వమని పుట్టింటి వాళ్లను ఎన్నో మార్లు ప్రాధేయపడింది బిందుప్రియ. అమ్మ, తమ్ముళ్ళు, పిన్ని వెంటాడుతున్నారనే భయంతో భర్తతో కలిసి బెంగళూరుకు షిఫ్ట్ అయింది బిందుప్రియ. అయినా వదల్లేదు. భరత్ ను కిడ్నాప్ చేసి హింసించారని వాపోయారామే. దగ్గర 20 days అయిపోయింది బెంగళూరుకి వెళ్ళి. ఆ తర్వాత ఆ 20 days తర్వాత మా భర్తని మా అన్న, మా పిన్ని, మా అన్న వాళ్ళు నలుగురు వచ్చి కిడ్నాప్ చేసుకొని చంపేస్తాను, కేసు వాపస్ తీసుకొని చెప్పిన భరత్ను కిడ్నాప్ చేసిన వైనంలో బెంగళూరులో కేసు నమోదైంది. ఓవైపు విచారణ జరుగుతున్నా మరోవైపు బిందుప్రియ పుట్టింటి వాళ్లు తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారన్నారు భరత్. అత్తింటి వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్కు, ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో జాబ్ చేస్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా వచ్చి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కొట్టినారు. కొట్టి చంపేయడానికి ట్రై చేశారు. మా అత్త వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా వాళ్ళు హాని చేస్తారని ఉంది. ఏ తల్లిదండ్రులైనా సరే కూతురు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. తాను తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే పుట్టింటి వాళ్లు ఎందుకని తట్టుకోలేకపోతున్నారు? ఎందుకిలా తమను వేధిస్తున్నారని వాపోయింది బిందుప్రియ. తమకు రక్షణ కల్పించాలంటున్న ఈ ప్రేమ జంటకు అధికారులు, పోలీసులు న్యాయం చేస్తారని ఆశిద్దాం.